తెలంగాణ రాజధాని హైదరాబాద్లో హైడ్రా దూకుడు ఏ విధంగా ఉందో చెప్పనక్కర్లేదు. ఇక తన మన అనే తేడా లేకుండా అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. ముఖ్యంగా చెరువులు, కుంటలను ఆక్రమించి చేసిన నిర్మాణాలపై హైడ్రా డోజర్ ప్రయోగిస్తోంది. దీనిపై కొన్ని విమర్శలు వచ్చినా మరిన్ని ప్రశంసలే వస్తున్నాయి. ముఖ్యంగా మాస్ జనాల నుంచి హైడ్రాకు మద్దతు పెరుగుతోంది. ఈ ఏడాది జూన్ 27న సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన నుంచి పుట్టిన హైడ్రా ఇప్పటికే 40,000 ఎకరాల్లోని ఆక్రమణలను తొలగించినట్టు పేర్కొంది. ఇది ఇంకా కొనసాగుతుందని కూడా తెలిపింది. అయితే అసలు ఈ రేంజ్లో రేవంత్ దూకుడు పెంచడానికి కారణమేంటి? హైడ్రా తీసుకురావడం, దానిని అమలు చేయడం, వెనక్కి తగ్గేదే లేదని, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ముందుకే సాగుతారని చెప్పడం వెనుక కీలక కారణం ఏమైనా ఉందా? భగవద్గీతకు ముడిపెట్టి మాట్లాడిన తీరు వెనుక పక్కా రీజన్ ఉందా అంటే ఉందనే అంటున్నారు పరిశీలకులు. వచ్చే ఏడాది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఏకచక్రాధిపత్యం గెలిపించేందుకే రేవంత్ రెడ్డి పక్కా ప్లాన్ తో ముందుకు సాగుతున్నారని పరిశీలకులు చెబుతున్న మాట. జిహెచ్ఎంసీ పరిధిలో క్లాస్ కంటే కూడా మధ్యతరగతి మాస్ ఓటింగ్ ఎక్కువ. వీరిని తన వైపు తిప్పుకోగలిగే జిహెచ్ఎంసీలో పాగా వేయాలని నల్లేరుపై నడకే అవుతుందని రేవంత్ రెడ్డి ఈ వ్యూహం రచించినట్టు తెలుస్తోంది. మరి మాస్ జనాలు ఆయన వైపు తిరగాలంటే, రేవంత్కు జై కొట్టాలంటే ఏం చేయాలన్న ఆలోచన నుంచే హైడ్రాకు శ్రీకారం చుట్టారు. హైదరాబాద్లో ఓ అరగంట సేపు వర్షం కురిస్తే మునిగిపోతుంది. మాస్ జనాలు ఎక్కువగా ఉండే ఖైరతాబాద్, కూకట్పల్లి సహా పలు ప్రాంతాలే రోడ్లపై నీళ్లు నిలిచిపోతాయి. ట్రాఫిక్ ఆగిపోవడం, వాహనాలు కొట్టుకుపోవడం కామన్ గా మారింది. ఇళ్లలోకి నీరు కూడా చేరిపోయి అనేక ఇబ్బందులు పడుతున్నారు. మరి ఈ క్రమంలో అనేక సందర్భాల్లో చెరువులు ఆక్రమించడం వల్లే ఇలాంటి పరిణామాలు ఎదురవుతున్నాయంటూ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయినా కూడా గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి ఉభయ కుశలోపరిగా మాస్ సమస్య పరిష్కారంతో పాటు రేవంత్ తప్ప ఎవరు చేయగలరు అనే మాట కూడా వినిపించడం ఖాయంగా మారింది. ఈ క్రమంలోనే రేవంత్ అటు జిహెచ్ఎంసీలో పాగా వేసేందుకు కూడా ఇది తోడ్పడనుంది. రేపు ఎన్నికలు వచ్చినప్పుడు పూర్తిగా మాస్ జనాల ఓటింగ్ను తన వైపు తిప్పుకునే అవకాశం ఉంటుంది. ఇక ప్రస్తుతం జిహెచ్ఎంసీలో కాంగ్రెస్ కు కేవలం 2 కార్పొరేటర్లు మాత్రమే ఉండడం గమనించాలి. ఇటీవలే మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సహా మరికొందరు మాత్రమే కాంగ్రెస్ లో చేరారు. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో పూర్తి స్థాయిలో విజయం దక్కించుకునేందుకు హైడ్రా అనే పదునైన ఆయుధాన్ని బయటకు తీశారని అంటున్నారు పరిశీలకులు.